హాయ్ గైస్, మనం ఇప్పుడు వచ్చేసి కమెంట్స్ అనే టాపిక్ అయితే చూద్దాం సి లాంగ్వేజ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమెంట్స్ అంటే ఏంటని చూస్తే కింద నేనైతే రెండు లైన్స్ రెండు స్టేట్మెంట్స్ అయితే రాశాను కదా, చూడండి. కమెంట్స్ ఇన్ సి ఆర్ నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ విత్ ఇన్ ద సోర్స్ కోడ్, దే ఆర్ ఇగ్నోర్డ్ బై కంపైలర్. వాడు ఏమంటున్నాడు, కమెంట్స్ అనేవి ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ కాదంట. అంటే మనం రాసినా రాయకపోయినా అవనేది ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు. అండ్ దే ఆర్ ఇగ్నోర్డ్ బై కంపైలర్. కంపైలర్ మనం రాసిన కమెంట్స్ని అసలు పట్టించుకోదు, ఇగ్నోర్ చేస్తుంది. మనం రాసినా రాయకపోయినా పట్టించుకున్నప్పుడు ఇంకా రాయాల్సిన పనేముంది అని అనుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి, దేర్ మెయిన్ పర్పస్ ఈజ్ టు ప్రొవైడ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ప్రోగ్రామర్స్ ఆర్ అదర్ డెవలపర్స్. దీని పర్పస్ ఏంటంటే, కమెంట్స్ యొక్క పర్పస్ ఏంటంటే, మీరు ఏదైనా ప్రోగ్రామ్ రాస్తే అది మీకు అర్థమవుతుంది, ఏదైనా లాజిక్ రాస్తే అది మీకు అర్థమవుతుంది. మీ ప్రోగ్రామ్ని కానీ మీ లాజిక్ని కానీ ఎవరైనా అదర్ పీపుల్ లైక్ అదర్ ప్రోగ్రామర్స్ కానీ అదర్ డెవలపర్స్ కానీ వచ్చి చూస్తే, వాళ్ళు దాని మీద వర్క్ చేయాల్సి వస్తే వాళ్ళకి మీరు ఏం రాశారనేది అర్థం కాదు. సో వాళ్ళ కోసం అని చెప్పి మనం ఎక్స్ప్లెనేషన్ అనేది రాస్తాం అనమాట. అంటే కొంత నోట్స్ అనేది రాసి పెట్టి ఉంచుతాం. ఆ నోట్స్ రాయడం కోసమే కమెంట్స్ అనేది యూజ్ చేసుకుంటాం. మీకు అది ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఇంకా క్లియర్గా అనేది అర్థమవుతుంది, రైట్. మనం చూసుకుంటే సి లాంగ్వేజ్లో కంప్లీట్గా 2 టైప్స్ ఆఫ్ కమెంట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ది సింగిల్ లైన్ కమెంట్స్, సెకండ్ది మల్టీ లైన్ కమెంట్స్. అసలు సింగిల్ లైన్ కమెంట్స్ అంటే ఏంటి, మల్టీ లైన్ కమెంట్స్ అనేది ఏంటి అనేది కూడా చూద్దాం. మనం ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఇంకా క్లియర్గా ఉంటుంది మీకు. ఫస్ట్ చూడండి, సింగిల్ లైన్ కమెంట్స్. మీరు చూస్తే సింగిల్ లైన్ కమెంట్స్ ఆర్ దే బిగిన్ విత్ 2 ఫార్వర్డ్ స్లాషెస్. మీరు ఇక్కడ సింబల్స్ ఉన్నాయి చూసారా, రైట్ సైడ్కి ఊరికి, దాన్ని స్లాష్ అని చెప్పి మనం పిలుస్తాం అనమాట. ఫార్వర్డ్ స్లాష్ అని చెప్పి పిలుస్తాం ముందుకు ఒరుగుంటే. ఓకే, 2 ఫార్వర్డ్ స్లాష్లతో బిగిన్ అవుతుంది అనమాట కమెంట్స్ అనేవి, సింగిల్ కమెంట్ అనేది. ఓకే, అది ఎలాగా ఏంటి అనేది నేను ఎగ్జాంపుల్ అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. కోడ్ బ్లాక్స్ ఓపెన్ చేసి మనం ప్రీవియస్గా కోడ్ బ్లాక్స్ అనేది ఇన్స్టాల్ చేసి ఉంచాం కదా మన సిస్టంలో. కోడ్ బ్లాక్స్ అనేది ఓపెన్ చేయండి. మీరు చూస్తే కోడ్ బ్లాక్స్ అనేది ఓపెన్ అయింది. మనం ప్రీవియస్గా ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసాం, దాని గురించి మర్చిపోదాం. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒకసారి ఎలా ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనేది చెప్తాను. చూడండి, ఇక్కడ క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది ఇక్కడ ఫస్ట్, రైట్. మనం ఇక్కడి నుంచి అయినా ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ఫైల్ మీద క్లిక్ చేసి న్యూ అని ఉంది చూసారా, ఇక్కడ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ అని ఉంది చూసారా, ప్రాజెక్ట్ మీదనే క్లిక్ చేసి మనం కొత్త ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. మనం ఏ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తామని చెప్పాను లాస్ట్ టైము, కన్సోల్ అప్లికేషన్ ప్రాజెక్ట్ అనేది మనం క్రియేట్ చేస్తాము. ఓకేనా, కన్సోల్ అప్లికేషన్ ప్రాజెక్ట్ మాత్రమే క్రియేట్ చేస్తాం. మీరు చెక్ చేస్తే ఇక్కడ ఉంటుంది మీకు కన్సోల్ అప్లికేషన్ ప్రాజెక్ట్. దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ నొక్కండి. ఓకే, తర్వాత నెక్స్ట్. మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, మనం ఇప్పుడు వచ్చేసి సి ప్రోగ్రామింగ్ కాబట్టి సి లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఒక టైటిల్ అనేది ఇవ్వండి. ఏమిద్దాం, యూట్యూబ్ వీడియోస్, ఏదో యూట్యూబ్ వీడియోస్ అని చెప్పి నేను ప్రాజెక్ట్ టైటిల్ అనేది ఇచ్చుకున్నాను. మీరు కూడా ఆ ప్రాజెక్ట్ టైటిల్ అనేది మీకు నచ్చింది పెట్టుకోండి. నెక్స్ట్ మీరు చూసే సెకండ్ వన్, ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు ఈ ప్రాజెక్ట్ని అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ మీకు లాస్ట్లో 3 డాట్స్ ఉంటుంది చూసారా, 3 డాట్స్, దాని మీద క్లిక్ చేస్తే మీకు మనకి ఎక్స్ప్లోరర్ అనేది ఓపెన్ అవుతుంది. ఎక్స్ప్లోరర్ ఓపెన్ అయిన తర్వాత మీరు చూసుకోవచ్చు ఎక్కడ మనకి ఆ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలనేది మనం పాత్ సెట్ చేసుకోవచ్చు అనమాట. నేనేం చేస్తానంటే ఇక్కడ డాక్యుమెంట్స్ అని ఉంది చూసారా, ఏదైనా మీ ఇష్టం, మీకు నచ్చిన చోట అనేది పెట్టుకోవచ్చు. నేను డాక్యుమెంట్స్ దగ్గర అయితే పెడుతున్నా. డాక్యుమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ అని ఉంది చూసారా, అంటే మనం డాక్యుమెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సెలెక్ట్ ఫోల్డర్ లేదు, మనకి లోపల ఇంకా ఫోల్డర్స్లో పెట్టుకోవాలంటే ఇక్కడ న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా న్యూ ఫోల్డర్స్ అయినా క్రియేట్ చేసుకో. కానీ నేను ప్రజెంట్ అయితే డాక్యుమెంట్స్లో మాత్రమే ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సెలెక్ట్ ఫోల్డర్ మీద క్లిక్ చేసేసా, రైట్. నెక్స్ట్ మీరు చూడండి, ఇక్కడ యూట్యూబ్ వీడియోస్ .cbp అని చెప్పి ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది మనకి వన్స్ మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే. సిబిపి అంటే కోడ్ బ్లాక్స్ ప్రాజెక్ట్ అని అర్థం అనమాట. మనం నెక్స్ట్ టైం నుంచి మన ప్రాజెక్ట్ ఓపెన్ చేయాలంటే ఈ ఫైల్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. అది ఎప్పుడు ఎలా అనేది నేను చూపిస్తాను. దెన్ క్లిక్ నెక్స్ట్ అండ్ క్లిక్ ఫినిష్. ఇంకేం డిస్టర్బ్ చేయొద్దు. మన ప్రాజెక్ట్ అనేది మనకి ఇక్కడ చూస్తే మన వర్క్ స్పేస్లో మన ప్రాజెక్ట్స్లో మనకి
ఓపెన్ అయిపోయింది. యూట్యూబ్ వీడియోస్ అనేది నా ప్రాజెక్ట్. దాని లోపల మనకి సోర్సెస్ అని చెప్పి ఒక ఫోల్డర్ కూడా క్రియేట్ అయిపోయింది. రైట్. ఈ సోర్సెస్ అన్న ఫోల్డర్ దగ్గర ప్లస్ సింబల్ ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి బై డిఫాల్టే ఒక main.c అన్న ఫైల్ అనేది క్రియేట్ చేసి ఇచ్చేసింది మన ఐడి అనేది. ఓకే, దీని మీద క్లిక్ చేసుకోండి. చూడండి, మనకి ఎప్పుడు వచ్చే మన ఒక హలో వరల్డ్ ప్రోగ్రామ్ మనం ఏదైతే ప్రీవియస్గా చూపించానో అదే ప్రోగ్రామ్ అనేది వచ్చింది. దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. అవుట్పుట్ ఏమొస్తుందో మీకు తెలుసు, హలో వరల్డ్ అని చెప్పి వస్తుంది, అంతే కదా. యా, మీరు చూడండి అవుట్పుట్లో హలో వరల్డ్ అని చెప్పి మనకి వచ్చేసింది. ఓకే, దెన్ ఈ టెర్మినల్ అనేది క్లోజ్ చేసేద్దాం. దీన్ని కన్సోల్ అని పిలుస్తాము, లేదంటే టెర్మినల్ అని కూడా పిలుస్తాము. అండ్ ఈ కన్సోల్ అనేది క్లోజ్ చేసేద్దాం. చేసేసిన తర్వాత మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుంటున్నాం, సింగిల్ లైన్ కమెంట్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. మీకు తెలుసు ఈ లైన్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది. 6th లైన్ గురించి మాట్లాడుతున్నాను నేను. హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది కదా ఈ లైన్ అనేది. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఇక్కడ ఒక సింగిల్ లైన్ కమెంట్ అనేది రాస్తాను. అది ఎలా రాయాలని చెప్పాడు, 2 ఫార్వర్డ్ స్లాషెస్ పెట్టుకొని, ఇదిగోండి 2 ఫార్వర్డ్ స్లాషెస్ పెట్టుకొని మీకు నచ్చింది రాయొచ్చు. ఓకే, లైక్ ఎలా అంటే ఇట్ ప్రింట్స్ హెలో. చూసారా ఇక్కడ ఇట్ ప్రింట్స్ హెలో అని చెప్పి నేను రాశాను. అంటే ఇన్ ఫ్యూచర్ వేరే ఎవరైనా సరే నా ప్రోగ్రామ్ ఓపెన్ చేసి చూసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే వీళ్ళు ఇక్కడ కమెంట్ రాశారు, ఏం రాశారు, ఇట్ ప్రింట్స్ హెలో అంటే ఈ లైన్ వచ్చేసి హెలో హెలో అనేది అన్ని ప్రింట్ చేస్తుంది అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది. యాక్చువల్గా హెలో వరల్డ్ రాయాలి నేను. 1 సెకండ్. యా, ఇట్ ప్రింట్స్ హెలో వరల్డ్. ఇప్పుడు నేను మళ్ళీ మన ప్రోగ్రామ్ని సేవ్ చేస్తున్నా. సేవ్ చేయాలంటే ఏం చెప్పాను, ఇక్కడ చూడండి స్టార్ మార్క్ ఉంది. స్టార్ మార్క్ ఉంటే అర్థం ఏంటంటే main.c దగ్గర ఇంకా మన ప్రోగ్రామ్ అనేది చేంజెస్ జరిగినాయి, సేవ్ అనేది అవ్వలేదని అర్థం. సో Ctrl+S నొక్కితే మన ప్రోగ్రామ్ అనేది సేవ్ అయింది. అండ్ మళ్ళీ నేను ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూపిస్తాను. అవుట్పుట్లో ఏమైనా చేంజ్ వచ్చిందేమో చూడండి. నేను ఈ లైన్ రాశాను కదా, ఈ లైన్ ఇట్ ప్రింట్స్ హెలో వరల్డ్ అని చెప్పి, ఈ లైన్ వల్ల ఏమైనా చేంజ్ వచ్చిందేమో ఏంటనేది చూద్దాం. అవుట్పుట్లో చూడండి ఏమైనా చేంజ్ వచ్చిందా, ఏం రాలా, హెలో వరల్డ్ ప్రింట్ అయింది. చూసారా, మనం ఇక్కడ ఏం రాసినా కంపైలర్ అనేది పట్టించుకోదు. ఇక్కడే కాదు, మనం ఎక్కడైనా రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ రాస్తాను, పోనీ హలో ఎవ్రీవన్. చూడండి రాసా, సేవ్ చేసా. అండ్ ఆల్సో మీరు టెర్మినల్ని కనుక క్లోజ్ చేయకపోతే, అంటే ఇక్కడ క్లోజ్ చేయకుండా మినిమైజ్ కనుక చేస్తే మనం ఇక్కడ ఏం చేయాలంటే క్రాస్ అనేది అబౌట్ చేయాలి, అంటే ఆ టెర్మినల్ని క్లోజ్ చేయించుకోవాలన్నమాట. క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు బిల్డ్ అండ్ రన్ నొక్కితే ఇప్పుడు చూడండి సేమ్ సేమ్ అవుట్పుటే వచ్చింది, నాకు హెలో వరల్డే వచ్చింది. బట్ నేను ఇక్కడ కోడ్లో చూడండి, నేను సంథింగ్ హెలో ఎవ్రీవన్ అని రాశాను, ఇట్ ప్రింట్స్ హెలో వరల్డ్ అని రాశాను. అలా మీకు నచ్చిన కమెంట్స్ అనేవి, అంటే మనకి వేరే ప్రోగ్రామర్స్కి అర్థమయ్యే విధంగా, ఆర్ఎల్స్ ఆ కోడ్ లాజిక్కి సింపుల్గా ఒక అర్థం వచ్చేలాగా కమెంట్స్ అనేవి రాసుకోవాలన్నమాట. వీటిని సింగిల్ లైన్ కమెంట్స్ అంటారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లైన్ని టెర్మినేట్ చేస్తూ సెకండ్ లైన్ అంటే కింద లైన్కి వచ్చి ఏమైనా రాస్తే దాన్ని కమెంట్ కింద కన్సిడర్ చేయదు. ఓకేనా, మీరు ఇప్పుడు చూడండి నేను దీన్ని రన్ చేస్తే ఎర్రర్ అనేది రేజ్ అవుద్ది నాకు 7th లైన్లో. చూసారా, 7th లైన్లో ఎర్రర్ అనేది నాకు చూపిస్తుంది. రైట్, చూసారా. అదే ఈ లైన్ తప్పు అంటే ఈ లైన్ని మనం కామెంట్ చేయాలంటే ఏం చేయాలి, దాని ముందు ఫార్వర్డ్ స్లాషెస్ పెట్టాలి. ఓకే, 2 ఫార్వర్డ్ స్లాషెస్ అనేవి పెడితే ఏమైంది, అది కమెంట్ అయిపోయింది. రైట్, సో ఇప్పుడు మీరు బిల్డ్ అని రన్ చేస్తే ఎటువంటి ఎర్రర్ చూపించదు. చూసారా, ఇందాక ఏమైంది, ఎర్రర్ అనేది చూపించింది మనకి ఈ లైన్లో. ఇప్పుడు ఎటువంటి ఎర్రర్ చూపించలేదు. ఓకేనా గైస్, ఇది సింగిల్ లైన్ కమెంట్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే మల్టీ లైన్ కమెంట్స్ గురించి చూడాలి. కాబట్టి చూడండి మల్టీ లైన్ కమెంట్స్ ఎలా బిగిన్ అవుతాయంట, దే బిగిన్ విత్ ఏ ఫార్వర్డ్ స్లాష్. ఓకే, ఫార్వర్డ్ స్లాష్ ఫాలోడ్ బై అన్ యాస్ట్రిస్క్. మనం స్టార్ సింబల్ని ఇక్కడ యాస్ట్రిస్క్ అని చెప్పి పిలుస్తాము. అండ్ కింద లైన్లో చూడండి దే ఎండ్స్ విత్ యాస్ట్రిస్క్ ఫాలోడ్ బై స్లాష్, ఫార్వర్డ్ స్లాష్. ఓకేనా, ఈ రెండింటి మధ్యలో ఏదైతే మనం రాస్తామో వాటిని మల్టీ లైన్ కమెంట్స్ అని చెప్పి పిలుస్తాము. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్లో మల్టీ లైన్ కమెంట్స్ కూడా చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మల్టీ లైన్ కమెంట్ రాయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఫార్వర్డ్ స్లాష్ తీసుకోవాలి అండ్ దెన్ స్టార్ సింబల్. ఓకే, నెక్స్ట్ మనకు నచ్చింది దిస్ ఈజ్ మల్టీ లైన్ కమెంట్ అని రాసిన తర్వాత మళ్ళీ స్టార్ సింబల్ పెట్టుకొని ఫార్వర్డ్ స్లాష్తో క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఇది ఏమైంది, మల్టీ లైన్ కమెంట్ అంటాం దీన్ని. అంటే
యాక్చువల్గా నేను సింగిల్ లైన్ రాశాను చూడండి. మనం కావాలంటే మల్టిపుల్ లైన్స్ రాసుకోవచ్చు. దిస్ ఈజ్ అనేది ఒక లైన్లో అండ్ మల్టీ అనేది ఒక లైన్లో, అలా మన ఇష్టం, మనకి నచ్చింది రాసుకోవచ్చు అనమాట. చూసారా ఎన్ని లైన్స్లో రాశాను. ఇదే మీరు సింగిల్ లైన్లో రాయడానికి సింగిల్ లైన్ కమెంట్లో రాయడానికి ట్రై చేయండి. చూడండి, దిస్ ఈజ్ మల్టీ లైన్ కమెంట్. కుదిరిందా? లేదు కదా, ఓన్లీ ఈ లైన్ మాత్రమే కమెంట్ అయింది, మిగతా 2 లైన్స్ కమెంట్ అవ్వాలి. కానీ ఇక్కడ చూస్తే మీకు అన్ని లైన్స్ కమెంట్లో ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు ఈ 2 లైన్స్ కూడా కమెంట్ చేయాలంటే సింగిల్ లైన్లో మనం ఎలా చేస్తాం, 2 ఫార్వర్డ్ స్లాషెస్తో చేస్తాము. ఇది అంతే, 2 ఫార్వర్డ్ స్లాషెస్తో అయితే చేస్తాము. ఇప్పుడు మీకు అర్థమైందా డిఫరెన్స్ అనేది సింగిల్ లైన్ కమెంట్కి మల్టీ లైన్ కమెంట్కి? మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ కూడా మనం మల్టీ లైన్ కమెంట్స్ అనేవి రాసుకోవచ్చు. ఎలాగా, ఫార్వర్డ్ స్లాష్ స్టార్ సింబల్ అండ్ స్టార్ సింబల్ ఫార్వర్డ్ స్లాష్. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చింది రాసుకోవచ్చు అనమాట. హలో ఎవ్రీవన్, 1 సెకండ్. ఇలా మనకు నచ్చింది అయితే రాసుకోవచ్చు. ఎన్ని లైన్స్ అయినా రాసుకోవచ్చు, లైన్ 3, లైన్ 4. బట్ ఏంటంటే ఈ కమెంట్స్ యొక్క మెయిన్ పర్పస్ చెప్పాను కదా, అదర్ ప్రోగ్రామర్స్కి అర్థమయ్యేలాగా రాయాలన్నమాట. మనం ఏదైనా లాజిక్ అనేది ఆర్ఎల్స్ డీటెయిల్స్ అనేది ప్రాపర్గా రాసుకోవాలి. దట్స్ ఇట్ గైస్. కమెంట్స్ గురించి అయితే ఇంతే.